బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాచడ మండలంలోని పలు గ్రామాల్లో ఆదివాసీ యువజన సంఘాల పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. మీ ఉనికి కోసం మా అమాయకుల జీవితాలు బలి కావాల్సిందేనా అంటూ లేఖలో పేర్కొన్నారు. మీ మాట వినని ప్రతి గిరిజన బిడ్డ పోలీసుల ఇన్ఫార్మర్ అయినా అంటూ ఆదివాసీ యువజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక ఆదివాసీల కోసమే మా పోరాటం అంటూ నీతులు చెప్పే మావోయిస్టులు అడవి తమ చేతిలో పెట్టుకుని అమాయక ఆదివాసీ గిరిజనులను ప్రజలను పోలీస్ ఇన్ఫార్మర్ పేరుతో చంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. వెన్నెల ఈ రోజు ఉదయం వాజేడు మండలంలోని ఇటు పోస్టర్లు, ఇటు వాల్ పోస్టర్లు, ఇటు కరపత్రాలు అయితే కలకలం సృష్టించాయి. ఆదివాసీ యువజన సంఘాల పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఈరోజు పోస్టర్లు రావటం, డిసెంబర్ 2 నుంచి 8 వరకు మావోయిస్టుల వారోత్సవాలు ఉన్న నేపథ్యంలో ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఎవరైతే ఈ ఆదివాసీ సంఘాలైతే ఒక వారం రోజుల క్రితం వాజేడులో జరిగిన జంట హత్యలు ఏదైతే ఊకే రమేష్, ఊకే అర్జున్లని మావోయిస్టులు అతి కిరాతకంగా పొట్టును పెట్టుకున్నారు. పోలీస్ ఇన్ఫార్మర్ పేరుతో గొడ్డలతో నరికి పాశవికంగా చంపిన పరిస్థితి. దీనిపైన ఆదివాసీ సంఘాలు అయితే చాలా తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నాయి. మావోయిస్టుల క్రూరత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏదైతే ఆదివాసుల హక్కు అయిన అడవిలోకి మావోయిస్టులు వారు కాపాడుకోవడం కోసం ఆదివాసులను ఆశ్రయించి అన్ని విధాలుగా ఆదివాసులతో వారు మావోయిస్టులు పని చేయించుకుంటూ వారి అవసరాలను తీర్చుకుంటూ ఎవరైతే ఆదివాసులు ఈ మావోయిస్టులకు సహకరిస్తున్నారో వారినే ఈరోజు పోలీస్ ఇన్ఫార్మర్ పేరుతో పొట్టను పెట్టుకోవటం పాముకు పాలు పోసిన చందంగా ఉందని మావోయిస్టు సంఘాలు అయితే తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఆదివాసులు ఉన్నారో మా కోసమే మా మావోయిస్టు పనిచేస్తున్నట్లుగా, ఆదివాసీ అభివృద్ధి ధ్యేయమైనట్టుగా ఆదివాసులను ఒక పక్క నమ్మిస్తూ వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి వారి అవసరాలను మావోయిస్టులు ఆదివాసులు అమాయకులైన ఆదివాసులతో తీసుకొని ఈరోజు మమ్మల్ని ఒక పోలీస్ ఇన్ఫార్మర్ పేరుతో అతి పాశవికంగా చంపడం అయితే ఇది చాలా తీవ్రమైన చర్యగా, ఎలాగా మావోయిస్టులకి ఎలాంటి సహకారం ఆదివాసీ సంఘాలు కానీ ఆదివాసీ యువత కానీ అందించొద్దు. ఇప్పటి నుంచి ఆదివాసులు అందరూ కూడా ఒకటిగా ఉంటూ మన పైన దాడి చేస్తున్న మావోయిస్టులను మనం పూర్తిగా వ్యతిరేకించాలని ఈ పోస్టర్లు, కరపత్రాలు అయితే రిలీజ్ చేశారు. వెన్నెల ఒక్కసారిగా ఇలాంటి కరపత్రాలు రావడంతో అయితే రానున్న వారోత్సవాల పైన ఎలాంటి ప్రభావం చూపుతుంది, అసలు ఏం జరగబోతుందని మాత్రం ఏజెన్సీలు అయితే ఉత్కంఠం నెలకొని ఉంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.